అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 4వ భాగం. రచయిత జంపాని శివగారు. కిరణ్ ఆశ్చర్యంగా, ఏంటి విక్రమ్, నిన్ను చంపాలనుకుంటున్నాడా? నువ్వేదో కలకని ఉంటావని కిరణ్ అంటాడు. అవునా, నాకు ఆ రోజు హాస్పిటల్లో కలొచ్చింది. ఆ కలలో ఇతను నన్ను చంపుతున్నట్టుగా ఉంది అని సంధ్య అమాయకంగా చెప్తుంది. సంధ్య చెప్పిన సమాధానానికి కిరణ్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉంటాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ రావడంతో సంధ్యని చెక్ చేసి, తనకి ఫీవర్ ఎక్కువగా ఉంది, పైగా తను దేనికో స్ట్రెస్ తీసుకుంటుంది, అంతకు మించి ఇంకేమీ లేదు, జాగ్రత్తగా చూసుకోండి అని, తనకి టైంకి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ భారతి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ తనకి ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్స్ వేయని చెప్పేసి కిరణ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కిరణ్ ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చేటప్పటికి అతనికి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవరా అని చెప్పి ఆ ఫోన్ చూసిన కిరణ్కి విక్రమ్ నుండి కాల్ వస్తుంది. ఏమన్నా అర్జెంట్ పనేమో అని కిరణ్ కాల్ని లిఫ్ట్ చేసి, చెప్పరా అని అనటంతో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రేపటి నుంచి నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఆఫీస్కి రావాలని ఆర్డర్ వేస్తాడు. విక్రమ్ చెప్పిన మాటలకి కిరణ్ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. కొన్ని నిమిషాలకి తేరుకున్న కిరణ్, హలో రే అని అంటూ ఉండగానే విక్రమ్ కాల్ ఎప్పుడో కట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? సంధ్య ఏమో వాడిని చూసి భయపడుతోంది. వీడేమో ఉన్నట్టుండి ఎప్పుడూ లేనిది సంధ్యని ఆఫీస్కి తీసుకుని రమ్మంటున్నాడు. దేవుడా, ఇప్పుడు నాకేంటి పరీక్ష? నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో భారతి గారు కిరణ్ రూమ్లోకి వస్తారు. ఏంట్రా రూమ్లోకి వచ్చి ఎంతసేపు అవుతోంది, భోజనానికి రావా అని అనటంతో భారతి గారి మాటలకు ఆలోచన నుంచి బయటకు వచ్చి, వస్తున్నా అమ్మా అని భారతి గారితో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. భారతి గారు భోజనం వడ్డించి పక్కనే కూర్చుంటారు. కిరణ్ తినకుండా ఆలోచిస్తూ ప్లేట్లో ఏదో తిన్నాను అన్నట్టుగా కలుపుతూ ఉంటే భారతి గారు కోపంగా, ఏంట్రా ప్లేట్లో ముగ్గులు వేస్తున్నావా తినకుండా అని అరవటంతో, లేదమ్మా నాకు పెద్ద సమస్య వచ్చిందని కిరణ్ అంటాడు. ఏమైందిరా అని భారతి గారు అంటే, విక్రమ్ సంధ్యని ఆఫీస్కి తీసుకొని రమ్మని చెప్పాడు, అలాగే సంధ్యకి ఒక కల వచ్చిందంట అని దాని గురించి మొత్తం భారతి గారికి చెప్తే భారతి గారు పెద్దగా నవ్వుతూ ఉంటారు. కిరణ్ కోపంగా, ఏంటమ్మా నా సిచ్యువేషన్ నీకు నవ్వులాటగా ఉందా అని అంటుంటే, లేదురా, సరే కానీ రేపు సంధ్యని నేను ఆఫీస్కి పంపించడానికి ఒప్పిస్తాలే, నువ్వు ముందు ప్రశాంతంగా తిను అని అంటూ కిరణ్ చెప్తారు ఆవిడ. కిరణ్ ప్రశాంతంగా తినేసి వెళ్ళి నిద్రపోతాడు. భారతి గారు చెప్తే మన సంధ్య ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా అసలు? ఒకవేళ సంధ్య ఆఫీస్కి వెళ్ళగానే విక్రమ్ చేతిలో కిరణ్ పరిస్థితి ఏంటి? విక్రమ్ ఉన్నట్టుండి సంధ్యని అసలు ఆఫీస్కి తీసుకురమ్మని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు మనం విక్రమ్ దగ్గరికి వద్దాం, మీరు కూడా వచ్చేయండి. కిరణ్కి కాల్ చేసి సంధ్య ఆఫీస్ తీసుకొని రమ్మని ఆర్డర్ వేసి అసహనంగా బెడ్ మీద కూర్చొని, ఎందుకు నేను తనని ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పాను, అసలు ఏమవుతుంది నాకు అని అనుకుంటూ ఆలోచనలో ఉంటాడు. అసలు విక్రమ్ కిరణ్కి ఎందుకు కాల్ చేశాడంటే, మద్యం మత్తులో నిద్రపోతున్న విక్రమ్కి సంధ్య మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. ప్లీజ్ విక్రమ్ గారు, నన్ను వదిలేయొద్దు, మీరు లేకుండా నేను బతకలేను అని పదే పదే అంటున్న సంధ్య మాటలు విక్రమ్కి వినిపిస్తూ ఉంటాయి. విక్రమ్ ఒక్కసారిగా సంధ్య అని అరుస్తాడు. రీడర్స్ గుర్తుపెట్టుకోండి, మన సంధ్య పేరు ఇంకా విక్రమ్కి తెలియదు, కానీ ఎందుకు తను అలా అరిచాడో నాకు కూడా తెలియదు, చూద్దాం. విక్రమ్ సంధ్య అనే అరవడం తనకి పదే పదే గుర్తు రావడంతో, అసలు ఆ అమ్మాయి పేరేంటి, నేనెందుకు సంధ్య అని కలవరించాను, ఆ అమ్మాయి పేరు సంధ్యేనా లేకపోతే ఏంటి, నాకేం అర్థం కావట్లేదే, అబ్బా పిచ్చి పడుతున్నట్టుగా ఉంది నాకు అని అనుకుంటూ విక్రమ్ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కిరణ్కి కాల్ చేసి రేపు సంధ్యని ఆఫీస్కి తీసుకురమ్మని చెప్తాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ కలవరింతలతో నిద్రపట్టని విక్రమ్ ఈరోజు సంధ్య తలుపులతో ఆలోచిస్తూ ప్రశాంతంగా ఆ రాత్రి మొత్తం కూడా నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయమే లేచి అలవాటుండే కిరణ్ లేచి హాల్లో కూర్చొని నిన్నట్లాగా అమ్మని లేపితే కొడుతుందేమో అని హాల్లోనే కూర్చొని వాళ్ళ అమ్మ కోసమే చూస్తూ ఉంటాడు. భారతి గారికి 7కి మెలకు రావడంతో, అయ్యో నేనేంటి ఈరోజు ఇంత లేటుగా లేచాను, ఎప్పుడు తొందరగానే లేస్తాను అని అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యి భారతి గారు రూమ్లో నుంచి బయటకు వస్తారు. భారతి గారు హాల్లోకి వచ్చేటప్పటికి కిరణ్ భారతి గారిని చూడడం గమనించి ఒక్కసారిగా తుడుచుకొని, ఏమైందిరా దెయ్యంలాగా అలా చూస్తున్నావు అని భారతి గారు అరుస్తారు. ఏం లేదమ్మా, ఎప్పుడు నువ్వు 5కే లేచేదానివి కదా, మరి ఈరోజేంటి 7కి లేచావని కిరణ్ అంటుంటే, మెలకు రాలేదురా అని అంటుంది. నువ్వు వెళ్ళి సంజన్ లేపు అని అనడంతో, ఉండరా ముందు నీకు కొంచెం కాఫీ పెట్టించి తనకు కూడా తీసుకొని వెళ్తానని భారతి గారు కిచెన్లోకి వెళ్ళిపోతారు. భారతి గారు 10 నిమిషాలకే కాఫీని ప్రిపేర్ చేసి కిరణ్కి ఇచ్చి సంధ్య కోసం వెళ్తుంది. సంధ్య అప్పటికే లేకపోవడంతో, ఈ పిచ్చి పిల్లని ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా ఒప్పించాలో ఏంటో అని అనుకుంటూ సంధ్య దగ్గరికి వెళ్ళి, సంధ్య అని ఆ భుజం మీద తడుతుంది. సంధ్య నిదానంగా కళ్ళు తెరిచి, చెప్పమ్మా అని అంటే, ఇదిగో కాఫీ తీసుకోలే అని అంటూ సంధ్యని లేపి కాఫీ ఇస్తుంది.
ఆవిడ అమ్మ నేను ఇంకా బ్రష్ చేయలేదని సంధ్య అంటే సరే బ్రష్ చేసి రెడీ అయ్యి హాల్లోకి రా, నేను నీకు మళ్ళీ కాఫీ ప్రిపేర్ చేస్తాను, ఈ కాఫీ మీ నాన్నకి ఇస్తాలే అని కాఫీ తీసుకొని భారతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంధ్య అరగంటకి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి చూస్తుంది. కిరణ్ సంధ్య వంక చూస్తూ ఏంట్రా ఈరోజు ఇంత లేటుగా లేచావు అని అనటంతో తెలియదన్నయ్య, మెలకు రాలేదు నాకని సంధ్య చెప్తుంది. సరే అని కిరణ్ సంధ్యతో మాట్లాడుతూ ఉండగానే భారతి గారు మళ్ళీ కాఫీ తీసుకొని వచ్చే సంధ్యకి ఇస్తారు. సంధ్య కాఫీ తాగి పక్కన పెట్టి కూర్చుంటుంది. భారతి గారు కూడా సంధ్య పక్కనే కూర్చొని ఏదేదో మాట్లాడుతూ సంధ్య నేను నీతో ఒక విషయం చెప్పాలని. భారతి గారు అంటే చెప్పమ్మా అని సంధ్య అంటుంది. మరే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తావా, నేను చెప్తే నువ్వు చెయ్యాలి సరేనా అని భారతి గారు అంటుంటే చెప్పమ్మా ఏం చెయ్యాలని అంటుంది సంధ్య. భారతి గారు సరే నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి తప్పకూడదు అని అంటే నేను తప్పనమ్మా నువ్వు చెప్పు అని సంధ్య అంటుంది. పాపం మన పిచ్చి సంధ్యకి తెలియదు కదా భారతి గారు ఏం అడుగుతారు అని. అది సంధ్య నువ్వు కిరణ్ తోటి ఆఫీస్కి వెళ్ళాలని అంటుంటే సంధ్య భయంగా చూస్తూ ఏంటమ్మా నువ్వు అనేది, నేను వెళ్ళను నాకు భయం అని సంధ్య భయంగానే చెప్తుంది. అలా ఏమీ ఉండదురా, నువ్వు వెళ్ళాలి, విక్రమ్ చాలా మంచివాడు, అలాంటి వాడే కాదు అని భారతి గారు అంటున్న సంధ్య ఏమాత్రం భారతి గారి మాట వినకుండా నేను వెళ్ళని మారం చేస్తుంది. భారతి గారు సంధ్య వంక చిరుకోపంగా చూస్తూ మరి నాకు మాట ఇచ్చావు కదా అని అంటుంటే అమ్మ నువ్వు అడిగిందిదా, నేను ఇంకా ఏదో అని నీకు సరే అని చెప్పాను అంతేకాని నువ్వు నన్ను ఇలా లాక్ చేస్తావని నేను అనుకోలేదు, నేను వెళ్ళనంటుంది. సరే నీ ఇష్టం, ఇంకా నేను నీతో మాట్లాడని భారతి గారు అంటుంటే సంధ్యకి ఏం చేయాలో అర్థం కాక సరే వెళ్తాలే అని చెప్తుంది. సంధ్య ఆఫీస్కి వస్తానని చెప్పడంతో కిరణ్కి లోపలే సంతోషంగా అనిపించి అమ్మయ్య విక్రమ్ గాడి నుంచి నేను తప్పించుకున్నాను అని అనుకుంటాడు. సరే పదండి ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తాను అని భారతి గారు ఇద్దరిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. కిరణ్కి సంధ్య ఆఫీస్కి రావడం సంతోషంగా అనిపించి టిఫిన్ ఎక్కువగానే తినేస్తాడు. సంధ్య మాత్రం ఆఫీస్కి వెళ్తే విక్రమ్ మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయంతో సరిగ్గా తినదు. భారతి గారు అది గమనించి కిరణ్ భుజం మీద ఒక్కటేసి కిరణ్ చెవిలో చూడరా అది సరిగ్గా తినటం లేదు, నువ్వేమో బాగా తింటున్నావా అని అంటుంది. ఆవిడ అమ్మ నువ్వేంటే కొడుకు తిట్టేకు ఇంకా పెట్టాలి కానీ నువ్వు ఇలా అంటున్నావు అని అంటాడు. కిరణ్ కాస్త కోపంగా నువ్వు తిన్నందుకు కాదురా, అది తినటం లేదురా అటు చూడు అని సంధ్య వంక చూపిస్తుంది. కిరణ్ సంధ్య మైండ్ డైవర్ట్ చేయాలని సంధ్య మనం షాపింగ్కి వెళ్దామా అని అడుగుతాడు. షాపింగ్గా అన్నయ్య అని సంధ్య అంటే అదేరా నీ కొన్ని శారీస్ డ్రెస్సెస్ తీసుకురావాలి అందుకు అని కిరణ్ అంటుంటే మొన్న అమ్మ తెచ్చింది కదా అన్నయ్య అని సంధ్య అంటుంది. అవి కాదురా పండగలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కదా, సాయంత్రం అందరం కలిసి షాపింగ్కి మూవీస్కి వెళ్దాం అని కిరణ్ అంటుంటే సంధ్య మైండ్ కొంచెంగా డైవర్ట్ అయ్యి టిఫిన్ తినడంలో పడిపోతుంది. సంధ్య టిఫిన్ కడుపు నిండా తినడంతో భారతి గారికి కూడా సంతోషంగా అనిపిస్తుంది. కిరణ్ వంక చూసి ఇప్పుడు ఓకేరా అన్నట్టుగా సరిగా చేస్తుంది. ఇద్దరు టిఫిన్ చేసేసి కిరణ్ కార్ తీసుకుని అమ్మ మేము ఇంకా బయలుదేరుతామని చెప్పేసి సంధ్యని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ సంధ్య కోసం మార్నింగ్ 8:30కే ఆఫీస్లో ఉంటాడు. అప్పటికే స్టాఫ్లో కనీసం ఒక్కరు కూడా వచ్చి ఉండరు. విక్రమ్ సంధ్య కోసం ఎదురు చూస్తూ అలాగే తన సీట్లో కూర్చొని ఉంటాడు. కిరణ్ ఆఫీసు ముందు కారు ఆగగానే సంధ్యకి గుండెల్లో ఎందుకో చాలా వేగంగా అనిపించి ఆ గుండె మీద చెయ్యి వేసుకొని ఎందుకు నాకు ఇలా నా గుండె కొట్టుకుంటోంది, నాకెందుకు ఇలా అనిపిస్తోందని సంధ్య తన మనసులోనే అనుకుంటుంది. కిరణ్ సంధ్యను తీసుకొని ఆఫీసులోకి ఎంటర్ అవుతూ నువ్వు ఉన్న క్యాబిన్లోనే వెయిట్ చేయరా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ సంధ్యని విక్రమ్ క్యాబిన్లోకి పంపించేసి కిరణ్ అతని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సంధ్య అదురుతున్న తన గుండెను అదుపు చేసుకుని విక్రమ్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. లోపల ఎవరూ లేరని అనుకుంటూ వచ్చిన మన సంధ్యకి అక్కడ చైర్లో విక్రమ్ కనపడగానే అలాగే స్టాచ్యూలో నిలబడిపోయింది. విక్రమ్ సంధ్య ఇంకా రాలేదేంటని అసహనంగా అనుకుంటూ ఉండగానే సంధ్య లోపలికి రావడం చూసిన విక్రమ్ ఫాస్ట్గా సంధ్య దగ్గరికి వెళ్తాడు. దామోదర్ వాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి సంధ్యను తప్పించిందని తెలుసుకుంటారు. రాజ్యం సంధ్యను తప్పించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఎక్కడికి పంపించావు తనని, తను ఎక్కడుందని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కొడుతుంది. ఆ అమ్మాయిని దామోదర్ వాళ్ళు ఎలా కనిపెట్టారంటే అమ్మాయి వాళ్ళ అక్కకి కాల్ చేసి అక్క సంధ్య అమ్మగారు మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ అక్క రాలేదు, అప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటికీ 2 రోజులు అవుతుంది, ఆ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదని ఆ అమ్మాయి వాళ్ళ అక్క చెప్తుంది తనతోటి. ఆ అమ్మాయి కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండడంతో దామోదర్కి అనుమానం వస్తుంది. దామోదర్ రాజ్యంతో చెప్పి ఆ అమ్మాయిని అడిగి చూడు రాజ్యం, నాకు తెలిసి ఈ అమ్మాయి తెలుసుండొచ్చు తన గురించి అని దామోదర్ అంటే
రాజ్యం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంధ్య ఎక్కడుందని అడుగుతుంది. ఆ అమ్మాయి తడబడుతూ నాకు తెలియదండి అని చెప్తుంది. ఏయ్ మీనా, నేను అందరిలాంటి మంచిదాన్ని కాదు, నా గురించి నీకు బాగా తెలుసు, అనవసరంగా కొట్టించుకోకుండా సంధ్య ఎక్కడుందో చెప్పు అని రాజ్యం అంటుంది. అయినా ఆ అమ్మాయికి సంధ్య ఎక్కడుందో తెలియకపోవడంతో నాకు తెలియదండి, నిజంగా ఆ రోజు అమ్మాయి గారిని తప్పించాను, కానీ ఆ అమ్మాయి గారు ఎక్కడుందో నాకు తెలియదని ఆ అమ్మాయి భయంతో చెప్పేస్తుంది. రాజ్యం కోపంగా మీనా చెంప మీద కొట్టి ఎక్కడికి పంపించావు చెప్పు అని ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని కొడుతుంది. మీనా భయంగా నాకు తెలియదు అమ్మగారు, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను, కానీ అమ్మాయి గారు అక్కడికి వెళ్ళలేదని మీనా చెప్తుంటే రాజ్యం విసురుగా మీనా అని పక్కకి నెట్టేసి దామోదర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది మొత్తం కూడా చెప్తుంది. సరే నేను సిటీ మొత్తం జల్లెడ పట్టిస్తానని దామోదర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిట్టు అసహనంగా ఆఫీస్లో కూర్చొని ఎక్కడున్నావు అక్క, ఏమైపోయావు, అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, నాకేం అర్థం కావట్లేదు, నీకేమన్నా అయ్యిందా, నాకు చాలా భయంగా ఉంది అక్క, ఒకసారి కనిపించవా అని కిట్టు తనలో తనే అనుకుంటాడు. అంతలో కిట్టు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏమైంది కిట్టు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే కిట్టు కోపంగా నీకెందుకు, అసలు నువ్వెవరు, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నీ వర్క్ ఏదో నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకోనివ్వు అని ఆ అమ్మాయి మీద సీరియస్ అవుతాడు. ఆ అమ్మాయి బాధగా కిట్టు వంక చూసి నేను నీకేమీ కానా కిట్టు అని అడుగుతుంది. కిట్టు కోపంగా నువ్వు నాకేమీ కావు, నువ్వు నన్ను మోసం చేశావు, ఇక్కడ నుంచి వెళ్ళు, నన్ను విసిగించకు, వెళ్ళి ఇక్కడ నుంచి నాకు వర్క్ ఉందని ఆ అమ్మాయి మీద అరుస్తాడు. నిజం తెలుసుకున్నప్పుడు నువ్వే చాలా బాధపడతావు కిట్టు అని తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. సంధ్య విక్రమ్ క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉండరనుకొని లోపలికి వెళ్ళిన సంధ్యకి విక్రమ్ లోపలే ఉండడం చూసి భయంతో వణికిపోతుంది. విక్రమ్ సంధ్య రావడం చూసి సంధ్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తనని గట్టిగా హత్తుకుంటాడు. విక్రమ్ని చూసి వణికిపోతున్న సంధ్య విక్రమ్ అలా చేయగానే భయంతో బిగుసుకుపోతుంది. విక్రమ్ సంధ్యని అస్సలు వదిలిపెట్టకుండా అలాగే పట్టుకుంటాడు గట్టిగా. సంధ్యకి భయంగా సార్ నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది, ప్లీజ్ సార్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని సంధ్య ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ని చూస్తూ. విక్రమ్ సంధ్య ఎంత ఏడుస్తున్నా కూడా సంధ్యని ఏమాత్రం పట్టించుకోకుండా సంధ్యని మరింత గట్టిగా హత్తుకొని ఉండిపోతాడు. విక్రమ్ ఎంతకీ సంధ్యని వదలకపోవడంతో అసహనంగా అనిపించిన సంధ్యకి తన బలాన్నంతా కూడా తీసుకొని విక్రమ్ని నెడుతుంది. అయినా విక్రమ్ ఇంచు కూడా కదలకుండా సంధ్యని ఇంకా గట్టిగా తనలోకి అదుముకుంటాడు. విక్రమ్ సంధ్యని వదలకపోవడంతో సంధ్య బాగా ఏడుస్తూ గుక్కపెట్టి ప్లీజ్ సార్ నన్ను వదలండి, నాకు భయంగా ఉంది, ప్లీజ్ సార్ అని ఇంకా పెద్దగా ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ చెప్తుంది. విక్రమ్ సంధ్యని కొంచెం వదులుగా పట్టుకొని ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకే, నాకు ఏదోలాగా ఉంది, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని విక్రమ్కి తెలియకుండానే సంధ్య కన్నీళ్లు తుడిచి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. విక్రమ్ చేసిన పనికి సంధ్య ఆశ్చర్యంగా చూస్తూ కోపంగా విక్రమ్ని వెనక్కి నెట్టి ఎందుకు మీరు నన్ను ముట్టుకోవద్దంటే ముట్టుకుంటున్నారని పెద్దగా అరుస్తుంది. అప్పటి వరకు శాంతంగా ఉన్న విక్రమ్ కోపం వచ్చి సంధ్య చేయి పట్టుకొని విసురుగా తన మీదకు లాక్కొని ఏంటే తెగ నోరు లెగుస్తోంది అని విక్రమ్ అరవడంతో సంధ్య వణికిపోతూ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఏడుస్తుంది. విక్రమ్ సంధ్య అలా ఏడుస్తుంటే చూడలేక సంధ్య అని అంటూ దూరంగా పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చో, నువ్వు ఇక్కడే నా ముందే వర్క్ చేయాలి, కాదని ఎక్కడికైనా వెళ్తే మాత్రం అస్సలు ఊరుకొనని విక్రమ్ ఆర్డర్ వేస్తాడు. సంధ్యకి భయంగా అనిపించి వెళ్ళి అక్కడే పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని వణికిపోతూ మోకాలలో తల పెట్టుకొని కూర్చొని ఏడుస్తుంది. విక్రమ్ కోపంగా సంధ్య దగ్గరికి వచ్చి చూడు, నువ్వు ఇంకోసారి ఏడ్చావంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదని విక్రమ్ అరవడంతో సంధ్య భయంగా బిగుసుకుపోతూ ఓకే సార్ అని తలూపుతుంది. విక్రమ్ అసహనంగా వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ సంధ్య వంక చూస్తూ ఉంటాడు. అలా 2 గంటలు విక్రమ్ తన వర్క్లో మునిగిపోతే సంధ్య ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. సంధ్య నిద్రపోవడం గమనించిన విక్రమ్ సంధ్యని తన చేతుల్లోకి ఎత్తుకొని తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి సంధ్యని బెడ్ మీద పడుకోబెట్టి విక్రమ్ కూడా తన పక్కనే పడుకొని సంధ్య వంక చూస్తూ ఎందుకో తెలియదే, నేను చూస్తుంటే నాకే తెలియని ఏదో ఫీలింగ్ వస్తోంది, అసలు ఎవరు నువ్వు, కిరణ్కి నువ్వెలా తెలుసు అని అనుకుంటూ ఉండగా విక్రమ్కి ఏదో స్ట్రైక్ అయినట్టుగా అనిపించి తన ఫోన్ తీసుకొని కిరణ్కి క్యాబిన్లోకి రమ్మని మెసేజ్ పెడతాడు. విక్రమ్ కిరణ్కి మెసేజ్ చేసి సంధ్య పెదవుల మీద చిన్న పెక్కిచ్చి నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నేను వాడితో మాట్లాడి వస్తాను అని అక్కడి నుంచి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. అప్పటికే కిరణ్ వచ్చి ఉండడంతో విక్రమ్ కిరణ్ వంక సీరియస్గా చూస్తూ ఆ అమ్మాయి నీకేమవుతుందిరా, ఆ అమ్మాయి పేరేంటని విక్రమ్ గంభీరంగా అడుగుతాడు. కిరణ్కి విక్రమ్ కొంత భయంగా అనిపించినా పైకి అది కనపడకుండా ఎందుకురా నీకంత కోపం, నిదానంగా అడిగితే చెప్తాను కదా, తను నాకు రోడ్డు మీద పడిపోయి కనిపించింది, తనను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తనకి ఎవరూ లేరంటే మా ఇంట్లోనే ఉంటుంది అని కిరణ్ చెప్తాడు.
తనిప్పుడు నాకు చెల్లిగా ఉంటుందిరా అని కిరణ్ విక్రమ్ వంక చూస్తాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి. సంధ్య గురించి కిరణ్ విక్రమ్కి ఏం చెప్పలేదు. తను రోడ్డు మీద స్పృహ తప్పిపోయి పడిపోయిన దగ్గర నుంచి తనని హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి తన ఇంట్లోనే ఉంచి విక్రమ్ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయినట్టుగా మాత్రమే చెప్పాడు. విక్రమ్ డౌట్గా కిరణ్ వంక చూసి, మరి తన పేరెంట్స్ గురించి ఏం చెప్పలేదా అని అడిగితే తనకి ఎవరు లేరని చెప్పింది అని కిరణ్ అంటాడు. అవునా, సరే, తనని జాగ్రత్తగా చూసుకో. ఏ కష్టం లేకుండా తనకు ఏమన్నా జరిగిందంటే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు అని విక్రమ్ నార్మల్గా చెప్పిన వార్నింగ్ రేంజ్లోనే ఉంటుంది అది. కిరణ్ కంగారుగా, తను నా చెల్లిరా, తనకేమన్నా అయితే నేనే ముందు తట్టుకోలేను అని చెప్పేసి, సరే నాకు ఆఫీస్ వర్క్ ఉంది అని వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ వాచ్లో ఉన్న అలారం మోగుతుంది. విక్రమ్ వెంటనే వాచ్ అలారాన్ని ఆఫ్ చేసి అతని బాడీగార్డ్స్కి కాల్ చేస్తాడు. బాడీగార్డ్స్ చెప్పింది విన్న విక్రమ్ ఆ మాటలకి అతని పిడికిలి బిగుసుకొని అక్కడే ఉన్న టేబుల్ మీద విక్రమ్ పిడికిలతో గట్టిగా కొడతాడు. విక్రమ్ అలా గట్టిగా కొట్టడంతో అక్కడ ఉన్న టేబుల్ మీద కొద్దిగా పగిలి 2 ముక్కలవుతుంది. విక్రమ్ అని అలా చూసిన కిరణ్కి ఏదో జరిగిందని అర్థమై కిరణ్ ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏమైందిరా అని అడుగుతాడు. కిరణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి, అసలు ఇంతకీ విక్రమ్కి బాడీగార్డ్స్ ఏం చెప్పారు, ఇప్పుడు కిరణ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, విక్రమ్ సంధ్యల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అసలు సంధ్య విక్రమ్ల గురించి ఇంతకుముందే ఒకరికొకరికి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.